అందరికి నమస్కారం అండి. చిన్న చిన్న స్మాల్ టిప్స్ చెప్తున్నాను. ఈ టమోటా కర్రీలో ఉప్పు, కారం, పసుపు తప్పితే ఏం వేయలేదండి. బాగుంటుంది నాటుకాయ. ఈ టైప్లో చేసుకుంటే కడుపులో వికారం లేకుండా హ్యాపీగా తినేయచ్చు. ఇది ఎందుకు చేశానంటే ఈరోజు మేము సొరకాయ రొట్టె చేసుకుంటున్నాం. తమి ఈ తెలంగాణ సైడ్ అయితే ఏమంటారు, సర్వపిండి అంటారు. మేము అది హార్డ్గా ఉంటుంది కాబట్టి ఇది లైట్ అనమాట కర్రీ. చిప్స్ 2 పచ్చిమిరపకాయలు వేసానండి, ఏం వేయలేదు. ఒక తాలింపు వేసి ఒక ఉల్లిపాయ, ఒక అరకిలో టమోటా, ఇవన్నీ కూడా. ఈ సొరకాయ రొట్టెలో నిమ్మ రసం పిండటం వల్ల ఏమవుతుందంటే ఇది సొరకాయకు ఉన్న వగరు ఉంటుంది చూడండి, మనం తురిమిన వగరు అనేది పోద్ది. అందుకోసమని నిమ్మరసం పిండుతాను నేను. ఇక వచ్చేసి అన్నీ వేసానండి, మామూలుగా మీకు తెలిసిందే కదా. ఇక అన్నీ కాకపోతే నేను టిప్స్ చెప్తున్నాను. దీంట్లో మేము బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేస్తాం. ఇది మెయిన్ అనమాట. షార్ట్లో ఏంటంటే మనం చెప్పడానికి కుదరలేదు ఇవన్నీ కూడా, అందుకని ఇప్పుడు వివరంగా చెప్తున్నాను నేను. ఈ ఈ పిండిలో ఈ షుగర్ వేయటం వల్ల టేస్ట్ ఇంకొక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. మాకు ఇష్టం అసలు, కొంతమంది తినరు. కొంచెం సోడా ఉప్పు వేయటం వల్ల బాగా వస్తాయి. పచ్చిమిర్చి, అల్లం వేయలేదండి ఈరోజు. అల్లం వేయకుండా ఉంటే కడుపులో కొంచెం బాగుంటుంది, మసాలా లాగా లేకుండా ఉంటుందని అల్లం వేయలేదు. శనగపప్పు, ఉల్లిపాయ, కొత్తిమీర ఎక్కువ యాడ్ చేశాను చూడండి, చాలా బాగా వస్తుందండి. ఇంకొకటి ఏంటంటే మా ఎదురింటి అమ్మాయి టీచర్, తను అప్పుడప్పుడు హెల్త్ టిప్స్ చెప్తూ ఉంటాను. హెల్త్ టిప్స్ చెప్పండి ఆంటీ, మీరు అందరికి ఉపయోగపడతాయి కదా అని చెప్పేసి అంటుంది తను. తన కోసము చెప్తున్నాను నేను. అప్పుడప్పుడు చెప్తానండి, అందరికి ఉపయోగమే కదా. కళ్ళు తిరగటం కానీ, పైత్య పోళ్ళు ఉన్న వాళ్ళకి జెండు మాదిపల రసాయనం అని ఉంటుందండి, అది వాడితే తగ్గిద్ది. ఇంకొకటి ఏంటంటే మనకు అది అందుబాటులో లేనప్పుడు అల్లము మెత్తగా దంచేసి నిమ్మరసము, తేనె, ఈ 3 కలిపి తీసుకున్న పైత్యం తగ్గుద్ది, కళ్ళు తిరగటం తగ్గిద్ది, కడుపులో బాగుంటుందండి. ఇంకా మనకి ఈ గ్యాస్ వచ్చినప్పుడు తగ్గటానికి గ్యాస్ ట్రబుల్ చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే వెంటనే గ్యాస్ కంట్రోల్ అవుతుందండి. నెయ్యి వేడి నీళ్ళల్లో వేసుకొని, గోరువెచ్చటి నీళ్ళల్లో నెయ్యి వేసుకొని తాగినా వెంటనే రిజల్ట్ కనిపిస్తుంది. ఇంకా గ్యాస్కి ఇంకొక చిట్కా ఏంటంటే మజ్జిగలో జీలకర్ర, కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టుకున్నా మజ్జిగ తాగినా గ్యాస్ కంట్రోల్ వస్తుంది. ఇంకొక టిప్ ఏంటంటే జీలకర్ర పొడి చేసి నీటిలో టీలాగా అనమాట బెల్లం వేసుకొని టీలాగా కాచుకొని తాగినా వెంటనే అది ఫలితం చూపిస్తుందండి. మీరు నాకు అంత ఓపిక లేదు అనుకుంటే ఒట్టి నెయ్యి అయినా కానీ నోట్లో వేసుకొని చప్పరించండి, అస్సలు మన బెల్లం ముక్కలాగానే అది కూడా బాగా గుణం కనిపిస్తుందండి. ఇవి ఇంకా ఉంటానండి, బాయ్. ఇంకో రోజు చెప్పుకుందాం.